ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన భారతదేశము ఇస్రో ప్రయోగించిన కొన్ని ప్రయోగాలలో చంద్రయాన్-1 ఒకటి. ఈ చంద్రయాన్-1 ఆర్బిట్లో తిరుగుతూ ఆ చంద్రుని కొన్ని ఫొటోస్ తీసింది. ఆ ఫొటోస్ని నాసా అబ్జర్వ్ చేసినప్పుడు అమెరికా సంస్థకి చెందిన నాసా అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో కొన్ని విషయాలు, కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తెలిసినాయి. అదేంటంటే చంద్రుడు తుప్పు పడుతూ ఉన్నాడు. అదేంటి, చంద్రుడేంటి తుప్పు పట్టడం ఏంటి, అదేమీ ఐరన్ కాదు కదా అని మనం అనుకోవచ్చు. మన సూర్య కుటుంబంలోనే మార్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ మార్స్ గ్రహం కూడా తుప్పు పట్టింది అని చెప్పి అర్థం. కానీ చంద్రుడు ఇప్పుడిప్పుడే తుప్పు పట్టడం ప్రారంభించబడింది. ఆ విషయము శాస్త్రవేత్తలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చంద్రుని మీద వాతావరణం ఉండదు. వాతావరణం అంటే ఏంటి? మన భూమి మీద మనకి గాలి ఉంటుంది, మన భూమి మీద నీరు ఉంటుంది, మన భూమి మీద లోహాలకి సంబంధించిన లేదా ఐరన్ ఉంటుంది. కానీ చంద్రుని మీద ఇవేమీ ఉండవు. సరే, ఐరన్ మనం పక్కన పెట్టుకుంటే గాలి, నీరు అనేది మాత్రం చంద్రుని మీద ఉండదు. కాబట్టి ఇటువంటి వాతావరణం లేని చోట ఈ తుప్పు పట్టడం అనేది అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ ఈ రోజుల్లో కొత్తగా అది తుప్పు పట్టడాన్ని వాళ్ళు చూసినప్పుడు కొంతగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ తుప్పు పట్టేదానికి వారు పెట్టిన పేరు ఏంటంటే హెమటైట్ అని పేరు పెట్టారు. ఆ హెమటైట్ అనే పేరు, దానికి అర్థం ఒకసారి మనం చూసుకుంటే కనుక గ్రీకు భాషలో హెమటైట్ అంటే బ్లడ్ అని అర్థం వస్తూ ఉంది. బైబిల్లో ఇదే వచనాన్ని మనం చూసుకున్నప్పుడు యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 31, 32 వచనాల్లో, అదేవిధంగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనంలో 3 చోట్ల ఒక విధంగానే రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసుకుంటే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణము అగును అని అక్కడ వ్రాయబడింది. చంద్రుడు రక్తవర్ణము అవుతూ ఉన్నాడు అనే పదాలని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ చంద్రుడిని చూసినప్పుడు ఎర్రగా మారతాడు అని అనుకుంటే సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు ఆ చంద్రుడు ఎరుపుగా మార్చబడతాడు అని చెప్పి ఇన్ని రోజులు మనం అనుకున్నాము. కానీ పూర్తిగా అంటే కిరణాలు పడినప్పుడు మాత్రమే కాకుండా పూర్తిగానే ఎరుపుగా మార్చబడే అనుభవం, బ్లడ్ మూన్గా మార్చబడుతుంది, రక్తవర్ణముగా అక్కడ కనిపిస్తుంది. చూసారా దేవుని యొక్క వాక్యము ఎంత ఖచ్చితమైనదో, దేవుని యొక్క రాకడ దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి ముందు ఏమి జరగబోతుందో అక్కడ చూస్తున్నాం. ఆ దినము రాక మునుపు అని ఉంది. ఆ దినము రాక మునిపే చంద్రుడు రక్తవర్ణముగా మార్చబడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని రాకడ గూర్చిన ప్రతి ఒక్క ప్రవచనము మన జనరేషన్లో నెరవేర్చబడుతుంది. ఈ ప్రవచనాలు నెరవేర్చబడే కాలంలో మనం ఉన్నాము. కాబట్టి దేవుని యందు అత్యంత భయభక్తులు నిలిపి ఇంకనూ ఆయన రాకడికి మనమందరం సిద్ధపడుదుము గాక. ఆమేన్.